క్రూజ్ షిప్‌లో క్రూకి చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. చాలామంది క్రూజ్ షిప్‌లో క్రూకి ఫుడ్ అండ్ బెడ్ కంపెనీ ఇస్తుంది కదా! సో, వీళ్ళకేం ఖర్చులుండవు అని చెప్పేసి అనుకుంటారు. మీ శాలరీ ఒక 60,000 ఉంటే ఈజీగా ఒక 20,000 ఖర్చులైపోతాయి. ఆన్ బోర్డ్‌లో కొన్ని హిడెన్ కామన్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇందులో మెయిన్ డ్రింకింగ్ వాటర్. షిప్‌లో యూజువల్‌గా సీ వాటర్ డ్రింక్ చేస్తారనమాట. సో, అవి ఫిల్టర్ చేసుకొని తాగుతారు. బట్ చాలామందికి అవి పడవు. సో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్స్ అనేవి పర్చేజ్ చేసుకొని తాగుతారు. సో, ఇది కూడా ఒక ఎక్స్‌పెన్స్ అవుతుంది. అండ్ ఇంటర్నెట్. సో, సీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్. మీరు ఆల్వేస్ ఇంట్లో ఎప్పుడు టచ్లో ఉండాలనుకుంటే ఇంటర్నెట్ పక్కా యూజ్ చేయాలి అండ్ దాన్ని పర్చేస్ చేసుకోవాలి. సో, ఇది ఒక ఎక్స్పెన్స్ ఉంటుంది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గ్రూమింగ్. షిప్లో గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్. సో, మీరు హెయిర్ కట్ చేసుకోవాలి. దానికి కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి స్నాక్స్. ఒకవేళ ఆన్ బోర్డ్లో మీరు స్నాక్స్ తినాలనుకుంటే కొన్ని స్నాక్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆన్ బోర్డ్లో షాప్స్ ఉంటాయి, దాని నుంచి కొనుక్కోవాలి. సో, ఇది కూడా ఒక ఎక్స్పెన్సెస్. అండ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ షోర్ లీవ్. షోర్ లీవ్ అంటే మనం పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి షాపింగ్ పక్కా చేస్తాం. అంటే అక్కడ ఏమైనా స్పెషల్ క్విజిన్స్ కానీ ఫుడ్స్ కానీ ఉంటే తింటాం. సో, ఓవరాల్ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ క్రూజ్ షిప్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ కాంట్రాక్ట్ వెళ్తున్నట్టయితే ఇవన్నీ ఎక్స్పెన్సెస్కి ప్రిపేర్ అవ్వండి.